రైట్, మనం చూస్తున్నాం వీరంతా కూడా టీడీపీలో చేరుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. దామచర్ల జనార్దన్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానన్నారు మేయర్ సుజాత. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న ఆమె బాలినేనితో చెప్పి టీడీపీలో చేరానన్నారు. మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ ఫిరోజ్ అందిస్తారు. 3 సంవత్సరాలు వైసీపీకి మేరకు ఉన్నటువంటి గంగాడి సుజాత ఈరోజు టీడీపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందని చనిపోయిన ఆమె అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు దాకా 3 ఏళ్లుగా మీరు వైసీపీ కార్పొరేటర్ గెలిచిన తర్వాత మేయర్గా ఉన్నారు. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరురాలుగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో చేరడానికి కూడా ప్రధాన కారణం ఏంటి? వాగ్వాదాలకు తావు లేకుండా మన అభివృద్ధి పనులకు మాత్రము ఖచ్చితంగా మన పెద్దపీట వేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అది కాకుండా మేము కార్పొరేటర్లు అందరూ ఇంచుమించుగా రాజకీయాలకు అందరూ కొత్త వాళ్ళు మార్కు వేసుకోవాలి. వాళ్ళ డివిజన్లో వాళ్ళు ఖచ్చితంగా మా యొక్క పేరు మీద కొంత డెవలప్మెంట్ అయింది అనే ఒక సంతృప్తి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. కాబట్టి మేము గత 3 సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలుగా కలిగించినటువంటి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమండి, అది వాటర్ పైప్ లైన్ అయితేనేమండి, పోతురాజు కాలువ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అదైతేనేమి ఇవి కాకుండా ఇంకా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరిన తర్వాత కూడా మేయర్ పదవి మీకు, అలాగే డిప్యూటీ మేయర్ పదవి వేమూరు సూర్యనారాయణకు కూడా ఇస్తామని చెప్పారా, లేకపోతే అలాగే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి భావిస్తున్నారా? ఇప్పుడు మామూలుగా అయితే మనకి గవర్నమెంట్ చట్ట ప్రకారంగా 4 సంవత్సరాల వరకు కూడా మనకి వేరే మార్చడానికి అవకాశం అయితే లేదు. కానీ దాని తర్వాత ఏదన్నా మనకి ఇబ్బందులు అయినప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. అయితే నాకు మాత్రము ఖచ్చితంగా నేను ఈ పార్టీలోనే ఉన్నా కూడా, పార్టీ మారినా కూడా ఖచ్చితంగా మన పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు కూడా మేయర్ పదవి ఇస్తానని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కనుక అంతే పదవి కోసమనే కాదు, కానీ ముఖ్యంగా మనకేంటంటే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నేను నా పేరు మీద కొంతవరకైనా వర్క్ జరుగుతుంది, నా మార్కు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను కానివ్వండి, నాతో పాటు చేరిన కార్పొరేటర్లు కానివ్వండి, అందరూ కూడా నా మార్కు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆకాంక్ష. ఇప్పుడు దాకా వైసీపీలో టీడీపీలో వచ్చిన తర్వాత మీరు వైసీపీ నాయకులు కంటే మాజీ మంత్రి బాలినేనికి ఏమైనా మీరు సమాచారం ఇచ్చారా? వాళ్ళు ఏమైనా చెప్పారా మీతో? ఖచ్చితంగా ఇవ్వకుండా ఎందుకు ఉంటామండి. ఎందుకంటే గతం మొదటి నుంచి కూడా మేము వారు అడుగు జాడల్లో నడవడం, వారు ఏ పని చెప్పినా చేయడం మాకు అలవాటు. నేను ఇప్పుడు కూడా ఇలాగా అందరూ కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను కూడా మారుతానని చెప్పి వారికి ఇంటిమేట్ చేశాను. చేయకుండా అయితే నేను మీ పార్టీ మారడం అయితే జరగదు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా వారు అనుచరులుగానే నాకు ఒక లైఫ్ ఇచ్చింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి మేము కేవలం అంటే మాకు ఇంకా టైం పీరియడ్ ఇంకా సంవత్సరం 7 నెలలు మాత్రమే ఉంది. ఈ సంవత్సరం 7 నెలల్లో కొంతవరకైనా సరే అభివృద్ధి చేయడానికి మా వంతు సహకారం మాకు అందించడానికి కానివ్వండి, అలాగే మరి గవర్నమెంట్తో సహకరించి కలిసి పనిచేయడానికి కనుక అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ గవర్నమెంట్లో మరి అభివృద్ధి కార్యక్రమంలో పెద్దపీట వేస్తారని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి దాంట్లో మాకు కూడా భాగస్వామ్యం కల్పిస్తారన్న ఉద్దేశంతో మేము పార్టీలో చేరడం జరిగింది. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను విమర్శించిన పరిస్థితి మీరు ఎక్కువగా విమర్శించారు. ఇప్పుడు టీడీపీ నుంచి మీకు ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మరి ప్రతిపక్ష పార్టీల్లో ఏదైనా అవకతవకలు జరిగినా లేదంటే ఇబ్బందులు కలిగినప్పుడు విమర్శించాల్సిన అవసరం ఉంది. దీనికి ఏమి సంబంధం ఉందండి? ఇది గవర్నమెంట్కి పార్టీకి సంబంధం, అవినాభావ సంబంధమే తప్ప అది పార్టీలో ఉండే వ్యక్తుల మధ్యన అయితే మాకు విరోధం అంటూ ఏం లేదు. ఇది వైసీపీ నుంచి టీడీపీలకు మారినటువంటి మేయర్ గంగాడి సుజాత చెప్తున్నటువంటి వివరాలు. మేము పార్టీ మారినా కానీ ఒంగోలు నగర అభివృద్ధి కోసం మేము ఈ పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9 ఒంగోలు.